నీ యందు నిలచి ఫలించాలని, నీ అడుగు జాడలోనే నడవాలని, ఈ లోకాశలన్నీ విడవాలని, ఈ లోకాశలన్నీ విడవాలని, నీ సువార్తను ఇలలోన చాటాలని, ఆశతో నీ కొరకై నీ వేచి ఉంటిని, ఆశతో నీ కొరకై నీ వేచి ఉంటిని. యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా. యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా. ఇదే నా హృదయ వాంఛన, నీవే నా హృదయ స్పందన. ప్రతివారు నీ వైపు తిరగాలని, ప్రతివారి మోకాలు వంగాలని, ప్రతివారు నీ వైపు తిరగాలని, ప్రతివారి మోకాలు వంగాలని, ప్రతి నాలుక నిన్నే స్తుతించాలని, ప్రతి నాలుక నిన్నే స్తుతించాలని, ప్రతి ఆత్మ ప్రార్థనతో నిండాలని, ఆశతో నీ కొరకై నీ వేచి ఉంటిని, ఆశతో నీ కొరకై నీ వేచి ఉంటిని. యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా. యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా. ఇదే నా హృదయ వాంఛన, నీవే నా హృదయ స్పందన. నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నా బ్రతుకు నీలో నే సాగని, ఇదే నా హృదయ వాంఛన, నీవే నా హృదయ స్పందన. ఇక్కడ వాస్తవానికి ఒక టేబుల్ వేసి 10 మంది కూర్చోబెడదాం అనుకున్నాను. వాస్తవానికి ఆ కార్యక్రమం లేదు, అందుకని నేను ఒక్కడినే, ఎందుకంటే ఉన్న పోద్దనే ఉద్దేశం మీద నేను ఒక్కొక్కరు ఇన్వైట్ చేస్తున్నాను. 1-2 గ్రీటింగ్స్ చెప్పుకున్న తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాం, ఎందుకంటే టైం ఆల్రెడీ చాలా అయింది కనుక. దూర ప్రాంతాల నుంచి ఉలవపాడు మరి ఒంగోలు ప్రాంతం నుంచి మా బంధువులు వచ్చినారు కనుక మన మధ్యలో మరి రత్నకుమార్ గారు ఉన్నారు. వారు మమ్మల్ని గురించి ఈ ఉలవపాడు మండల కమిటీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. వారు చిన్న స్కూల్ ఒకటి రన్ చేస్తూ ఉన్నారు, కరస్పాండెంట్గా పనిచేస్తున్నారు లిటిల్ ఏంజల్స్ ఉలవపాడులో కనుక. వారు మా మంచి మిత్రులు, అలాగే మా తోటి సేవకులు. వారు వచ్చి కొన్ని మాకు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. థ్యాంక్ యూ కమలాకర్. క్రీస్తునందు ప్రియమైన సంఘస్థులు, నా క్రీస్తులో ఆత్మీయులైన సహోదర సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను గురించి నా సహోదరుడు కమలాకర్ పరిచయం చేశారు. మేమందరం ఉలవపాడు అనే గ్రామంలో, ఆ ఉలవపాడు మండలంలో పాస్టర్స్ అసోసియేషన్ తరపున కమలాకర్ గారు
వైస్ ప్రెసిడెంట్గా, చిన్నబాబు గారు సెక్రటరీగా, ఆనంద్ కుమార్ గారు మా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఇంతవరకు మేము అటెండ్ అయ్యాము. మా ప్రియ సహోదరుని వివాహ వార్షికోత్సవ 25వ వార్షికోత్సవానికి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఇలాగే జీవితాంతం దేవుడు మనకిచ్చిన తలాంతులను మా సిస్టర్ సృజన గారు మంచి గాత్రంతో దేవుని స్తుతించారు. వందనాలమ్మా. దేవుడు మంచి తలాంతును మీకు ఇచ్చున్నారు. అలాగే నా సహోదరుడు కమలాకర్ గారు మంచి సేవకులు. ఆయన 2 చర్చెస్ లో పరిచర్య జరిగిస్తున్నారు. నాకన్నా ఇంకా మీకే బాగా తెలుసు అనుకుంటాను. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాం. వారి జీవితంలో దేవుడు వారికి తోడుగా ఉండి వారి బాబు పాప దేవుని కృపలో వర్ధిల్లుతూ తల్లిదండ్రుల బాటలో నడుస్తూ దేవునికి మహిమకరంగా జీవించే విధంగా ఈ కుటుంబాన్ని మన అందరికీ దేవుడు తోడై ఉండి మనల్ని నడిపించలాగిన దేవుని ప్రార్థిస్తూ కమలాకర్ గారికి, సృజన గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు ఓకే, సతీమణి గారు ఇద్దరు వచ్చి వాళ్ళు మా సిస్టర్ కూడా మరి జాబ్ చేస్తుంటారు. ఇద్దరు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన దానికి వందనాలు తెలియజేస్తున్నాను. మండలంలో వాళ్ళ నాన్నగారు తీయోడు గారని ఉన్నారు. మా నాన్నగారికి బాగా క్లోజ్. వారిద్దరు ప్రభువులో ఉన్నారు. లాస్ట్ ఇయర్ మా నాన్నగారు, అంతకుముందు సంవత్సరం కూడా వాళ్ళ నాన్న ఇంచుమించుకో కొద్ది రోజులు అటు ఇటుగా ప్రభు సంతకి చేరారు. వారు మా నాన్నగారు కలిసి పనిచేశారు. సెకండ్ జనరేషన్లో నేను సేవకుడిని అయ్యాను. అలాగే ఆయన కూడా సేవ ఉలవపాడు టౌన్ బాప్టిస్ట్ చర్చిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో రామాయపట్నంలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి దైవ సేవకులు ఒక పాట పాడతారు. బంధువులకి, సేవకులకి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. 25వ సంవత్సర వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న కృపారావన్నకి, చిన్నతల్లికి సృజనకి ఇద్దరికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీరు నిండు నీరేళ్ళు సంతోషంగా ఉండాలని, దేవుని సేవలో బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మామూలుగా మైక్ కొట్టుకుంటే చెప్పండి. థ్యాంక్ యూ సుప్రియ. కొడుకు కూతురికి, ఎందుకంటే ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే చేయటం అని నాకు అర్థమైపోయింది. అందుకే బిడ్డలు కలిగిన వారు ధన్యులు. థ్యాంక్ యూ. రండి. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ యానివర్సరీ డే. ఎప్పుడు కూడా ఇలాంటి ఆనందమైనటువంటి ఈ యొక్క శుభదినాలు, వివాహ దినాలు జరుపుకుందరు గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అమ్మా. వందనాలు. చాలా సంతోషంగా ఉంది.